హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్. మళ్ళీ ముందుకు వచ్చామండి కొత్త ప్రాపర్టీతో. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి బందర్ రోడ్డుకి 200 మీటర్ దూరంలో ఉన్న కన్స్ట్రక్షన్ చేస్తున్న 5 స్టార్ బిల్డింగ్ మాట. ఇది సిఆర్డి లేఅవుట్ అండి. ఈ సరౌండింగ్లో కూడా అన్ని G+1 కన్స్ట్రక్షన్ చేస్తున్నాయండి. మనకు వచ్చేసరికి సేల్ వచ్చేప్పటికి న్యూ బిల్డింగ్ అపార్ట్మెంట్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి మన కార్నర్ బిల్డింగ్ మాట. మనకి ఏంటంటే ఇది సిఆర్డి లేఅవుట్లో కార్నర్ బిల్డింగ్ అండి. ఇది వెస్ట్ నార్త్ సైడ్ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ న్యూ బిల్డింగ్ మాట. కన్స్ట్రక్షన్ చేసి కూడా ఒక 6 months అవుతుందని చెప్పారు. దీంట్లో ఏంటంటే ఫ్లోర్కి 2 ఫ్లాట్స్గా ఉన్నాయండి. అంటే సేమ్ అంటే మనకి ఈస్ట్ వెస్ట్ 2 ఫ్లాట్స్కి ఉన్నాయండి. ఇది 2 కూడా 3 bedroom హౌసెస్ మాట. ఇంకా కింద చూసుకుంటే కనుక కింద మొత్తం సెల్లార్ పార్కింగ్ ఇచ్చారు. సెక్యూరిటీకి ఒక రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. జెండర్ సిస్టమ్ కూడా ఉందండి. లిఫ్ట్ కూడా ఉందన్నమాట. కింద కూడా అంత ఓపెన్ ప్లేస్, చక్కగా కార్ తిరగడానికి ఫ్రీగా ఉంది. కిందంతా కూడా చిన్న ఓపెన్ ప్లేస్ ఉందండి. చిన్న ఫంక్షన్లు కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇప్పుడు వెస్ట్ నార్త్ కూడా చుట్టూ కూడా 40 feet రోడ్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇది సిఆర్డి లేఅవుట్ మాట. చుట్టూ కూడా G+1 కన్స్ట్రక్షన్ చేసే హౌసెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ జనరేటర్ కూడా ప్రొవైడ్ చేశారండి. ప్రెజెంట్ కస్టమర్స్ ఇంకెవరు న్యూ బిల్డింగ్ కాబట్టి ఎవరు రాలేదు కాబట్టి ఇంకా జనరేటర్ ఇవ్వలేదు. కస్టమర్స్ వచ్చిన తర్వాత జనరేటర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఉందండి. ఇక్కడ మనకు ఇంకా ల్యాండ్ ఇక్కడికి వచ్చేసేపటికి ఇక్కడ ల్యాండ్ షేర్ వచ్చేసేపటికి 61 గజం ఇస్తున్నారండి. ఇక్కడ మార్కెట్ వాల్యుయేషన్ వచ్చేసేసి మనకి గజం 24,000 చెప్తున్నారండి. ఇక్కడ సేల్ వచ్చేసి మనకి 60 గజాలు ఇస్తున్నారన్నమాట. ఇంకా ఈ మనకి అపార్ట్మెంట్ మంచి గ్యాప్లో 10 feet ఉందండి. మనకి ఇక్కడ గ్రానైట్ రోడ్ ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారన్నమాట. ఇంకా మనకి ఫ్లాట్స్ చూసుకునే కనుక ఈస్ట్ వెస్ట్ అండి 2 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. ఈస్ట్ వెస్ట్ మనకేంటి ప్రజెంట్ అంటే దీంట్లో కబోర్డ్స్ మట్టుకి ఓన్లీ ఈస్ట్ ఫ్లాట్కే ఇచ్చారండి. ఇంకా కస్టమర్ను అడిగిన దాన్ని బట్టి వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసిస్తా అంటున్నారు. ఇంకా ఈస్ట్ ఫ్లాట్ చూసుకునే కనుక హాల్ వచ్చి 14x17 సైజ్ అండి. ఇది టీవీ కబోర్డ్ మాట. మనకేంటంటే జస్ట్ మోడల్ కింద కస్టమరు నచ్చే విధానంగా వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసిస్తా అంటున్నారు. ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే జస్ట్ ఒక ఫ్లోర్లో మాత్రం అలా కబోర్డ్స్ కడితే ఎలా ఉంటుందన్న మోడల్ ప్రకారమే చేశారండి. ఇది ప్రజెంటు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి అన్ని కబోర్డ్స్ ఇచ్చారండి. పైన కూడా సీలింగ్ చేసి ఉంది. ఇంకా బెడ్రూమ్ సైజ్ అయితే కనుక 15x12 అండి సైజు. మనకి చక్కగా వుడ్ కబోర్డ్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ ఇంకా కింద వచ్చేసి మనకి ఆపోజిట్లో ఒక హౌస్ చూసాం కండి. ఓన్లీ దాంట్లో ఒక ఫ్లోర్ వచ్చేసి రెంట్ 10,000 ఇస్తున్నారన్నమాట. ఇది ఓన్లీ డబుల్ బెడ్రూమ్కి. ఇది వచ్చి 3 bedroom కాబట్టి రెంట్ మనకి ఒక 12,000 వరకు వచ్చి అంటున్నారు. ఈ 3 bedroom హౌస్కి మనకి మొత్తం 3 బాల్కనీలు వచ్చినాయండి. మనకి 3 బాల్కనీలు వచ్చినాయి. ఈ బాల్కనీలు ఏంటంటే మనకి కిచెను సైడ్ ఒక బాల్కనీ వచ్చిందండి. నెక్స్ట్ గెస్ట్ రూమ్కి బాల్కనీ వచ్చింది. మనకి హాల్లో ఒక బాల్కనీ ఉందన్నమాట. మనకేంటంటే ఎటు చూసినా సరే ఓపెన్ ఎయిర్ అండి. చూసారు కదా మనకి ఇటు బాల్కనీ సైజు కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇంకా బాల్కనీ సైజు వచ్చేసి 14x4 సైజు ఇచ్చారు. ఇగోండి మనకి ఇచ్చేసి ఇది వెస్ట్ ఫేస్ అండి. ఈ వెస్ట్ ఫేసు అసలు కనపడేది నార్త్ రోడ్ మాట. మనకి ఎటు చూసినా సరే చక్కగా నీట్గా ప్రశాంతమైన వాతావరణం ఉందండి. కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారండి. ఇంకా చెప్పాలంటే దీని కాస్ట్ చూసుకుంటే కనుక అండి 45 lakhs చెప్తున్నారన్నమాట. కాస్ట్ వచ్చేసి 45 lakhs చెప్తున్నారండి. బార్గెనింగ్ చేయొచ్చు అంటున్నారు. ఇంకా మనకి ల్యాండ్ షేరింగ్ వచ్చి చూసుకుంటే కనుక 61 గజం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా జస్ట్ మోడల్ హౌస్ కింద చేశారండి. మిగతా ఫ్లాట్స్ మొత్తం కూడా సిమెంట్ కబోర్డ్స్తో కబోర్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకు నచ్చిన విధానంగా కస్టమర్ చేసుకుంటారని చెప్పేసి వదిలేరు. జస్ట్ ఈస్ట్ ఫ్లాట్ మట్టుకే మోడల్ హౌస్ పెట్టారన్నమాట. ఇప్పుడు ఇది వాష్ ఏరియా అండి. ఇటు వచ్చి మనకి వాష్ ఏరియా అన్నమాట. వాష్ ఏరియా వచ్చేసి 13x4 ఇచ్చారన్నమాట. మనకి చుట్టూ కూడా పచ్చని వాతావరణం ఉంటుందండి. కానీ బందర్ రోడ్కి జస్ట్ 200 meters దూరంలో ఉంది. మనకి విజయవాడలోనా ఎక్కడికి వెళ్ళినా సరే జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లోనే బస్ సౌకర్యం ఉంది. హాస్పిటల్స్ కానీ, సినిమా థియేటర్స్, స్కూల్స్, కాలేజ్ కూడా మనకి మాల్స్ కానీ అన్నీ జస్ట్ ఒక 500 meters దూరంలో ఉన్నాయన్నమాట. ఇంకా ఈ ఫ్లాట్ వచ్చేసి కనుక 3 bedroom హౌస్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15x11 చక్కగా సీలింగ్ కూడా చేశారండి. ఇంకా ఇటు పక్కన చూసుకుంటే కనుక మనకి
ఆ హాల్‌లో నుండి బయటకొచ్చిన తర్వాత మనకి మళ్ళీ బయట కూడా ఒక బాల్కనీ ఒకటి చేశారండి. మనకి ఎటు చూసినా సరే మనకంతా ఓపెన్ అండి. అసల ఓపెన్ ప్లేస్ లాగా ఉంటది. అసల మనకి పగలపూటగా గూడా మనం లైట్‌తో సంబంధం లేదన్నమాట. ఎందుకు కొన్ని అపార్ట్మెంట్స్ చూస్తున్నాం ఆటిలో అంటే పగల టైంలో గూడా మన అపార్ట్మెంట్ లైట్‌లేసుకోవాలి. కానీ దీనికేంటంటే ఫ్యాను, లైట్‌లతో అవసరం లేకుండా అంతా ఓపెన్‌గా ఉందండి. చూసారు గదా! ఇది నార్త్ సైడ్ అండి. నార్త్ బాల్కనీ అన్నమాట. కస్టమర్ మటుకు ఏంటంటే అపార్ట్మెంట్ అన్న ఫీలింగ్ అని ఉండదండి. టోటల్ కూడా చక్కగా ఇండిపెండెంట్ హౌస్ లానే ఉంటుంది. మనం ఎటు చూసినా సరే ఓపెన్ అన్నమాట. ఇప్పుడు కనపడేదండి మెయిన్ సెంటర్ అండి. అంటే మెయిన్ రోడ్ బందర్ రోడ్ కూడా. మనం జస్ట్ బందర్ రోడ్డుకి ఇగోండి జస్ట్ 200 మీటర్ దూరంలో ఉన్నమాట. ఇంకా దీని కాస్ట్ చూసుకుంటే కనుక 45 lakhs చెప్తున్నారండి. ఇంకా లొకేషన్ వచ్చేసి కృష్ణా జిల్లా ఉయ్యూరు అండి. లొకేషన్ వచ్చేసి కృష్ణా జిల్లా ఉయ్యూరు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చూస్తుంది ఇది వెస్ట్ ఫ్లాట్ అండి. దీంట్లో కబోర్డ్స్ మటుకి సిమెంట్ కబోర్డ్సే ఉన్నాయన్నమాట. అన్ని రూమ్స్లో సీలింగ్ చేసి ఉన్నాయండి. ఇంకా ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక 1623 ఎస్ఎఫ్టీ ఉందండి. సేమ్ ఇందాక చెప్పుకున్నట్టే బెడ్రూమ్స్ కూడా సేమ్ సైజ్ అండి. బాల్కనీ కూడా సేమ్ సైజ్ ఇచ్చారు. దీనికి ల్యాండ్ షేరింగ్ కూడా వచ్చేసి 61 గజం ఇస్తున్నారండి. మనకి ఉన్న ఫ్లాట్స్లో మొత్తం 5 floors అండి. ఈ 2 ఫ్లాట్స్ అండి. ఈ 2 ఫ్లాట్లు కూడా త్రిబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏమాట. ఇక్కడ రెంట్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ 10,000 వరకు ఇస్తున్నారండి. ఇది త్రిబుల్ బెడ్రూమ్ కాబట్టి ఇంకా ఎక్కువ రెంట్ రావచ్చు అంటున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద మా నెంబర్కి కాంటాక్ట్